Congrats Banu for your success. Thank you, sir. Thank you. ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? 2012 పాస్ అవుట్ సార్. ఓకే. నేను బీటెక్ ట్రిపుల్ ఈ నాది. ఓకే, ఏ కాలేజ్? నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు? మోర్ దాన్ ఏ డికేడ్ ఏం చేశారు? సో నా బీటెక్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ జాబ్స్, నా కోర్స్ సైడ్ జాబ్స్ అనేది కొన్ని ప్రిపేర్ అవ్వాను. ఓకే. సో అందులో గెట్ ఇన్ అవ్వలేకపోయాను. ఓకే. దాని తర్వాత మా ఫ్రెండ్ త్రూ వేరే జాబ్, నాన్ ఐటీ జాబ్ అనేది దాంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. సో దాని తర్వాత జాబ్ చేస్తున్నా కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, ప్లస్ కెరియర్ గ్రోత్ లేదు. ఓకే. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇంత కష్టపడుతున్నాను, ఇంత చేస్తున్నాను, కెరీర్ గ్రోత్ లేదు. నాతో స్టార్ట్ చేసిన నా ఫ్రెండ్స్ ఐటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చాలా మంచి పొజిషన్ లో ఉన్నారని చెప్పి, సో తర్వాత నేను ఫిక్స్ అయ్యాను. సో ఎలాగైనా చెప్పి ఐటీ ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అవుతానని చెప్పి. ఓకే, ఎలా తెలిసింది బీఆర్ఎన్ గురించి? మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సార్. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎన్? బాగుంది సార్, చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ బానుకి ఈ రోజు బానుకి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ టెక్నికల్ గా? సో ఐఎమ్ ప్యూర్లీ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ సార్, ట్రిపుల్ ఈ. సో Okay. ఐ డోంట్ నో హౌ టు రైట్ కోడ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని నాకు అసలు ఐడియా లేదు. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అది చాలా బాగా నేర్చుకున్నాను. ఓకే, మ్యారీడా? ఎస్. ఓకే, జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. చాలా కెరీర్ గ్యాప్ ఉంది. ఈవెన్ దో మ్యారీడ్ పర్సన్ ఒక స్టెప్ తీసుకునేటప్పుడు చాలా భయం వేసింది. అంటే కంప్లీట్ కెరీర్ని స్విచ్ చేస్తున్నాం, ఐటీ వైపు స్విచ్ చేస్తున్నాం, జాబ్ వస్తుందా రాదని ఎట్లా ట్రస్ట్ చేశారు బీఆర్ఎన్? కరెక్టే సార్ మీరు చెప్పింది, చాలా భయం ఉంటుండే. అంటే బ్యాచిలర్ లైఫ్ వేరు, మ్యారీడ్ లైఫ్ వేరు. మ్యారీడ్ లైఫ్ వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఆ భయం వల్లనే నేను ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా కోడింగ్ కానీ, లేకపోతే సార్ చెప్పిన క్లాసెస్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా విని అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల నేను సక్సెస్ అవ్వగలను అనుకుంటున్నాను. ఓకే, ఎంత వచ్చింది ప్యాకేజ్? 8 lakhs. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తారా ఫస్ట్ అటెంప్ట్ లోనే 8 lakhs ప్యాకేజ్ వస్తుంది, ఇన్నేళ్ళ కెరీర్ గ్యాప్ తర్వాత ఇంత పెద్ద సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఈ సక్సెస్ ని? లేదు సార్, యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఏమనుకున్నానంటే ఎట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ టు సెటిల్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, వెదర్ ఇట్ ఈస్ 2 lakhs ప్యాకేజ్, 3 lakhs ప్యాకేజ్ తో సంబంధం లేకుండా ఐటీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చాను. బట్ మంచి ప్యాకేజ్ వచ్చింది, దానికి చాలా హ్యాపీ. ఓకే, నార్మల్ ట్రైనింగ్స్ కి బీఆర్ఎన్ ప్రొటెక్ట్ కి మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి? సో నార్మల్ ట్రైనింగ్స్ అంటే 1 hour క్లాస్ ఉంటుంది సార్, 1 hour క్లాస్ ఉంటుంది, ప్లస్ ల్యాబ్ ఉంటుంది. కానీ ల్యాబ్ లో ఎక్విప్మెంట్ సరిగ్గా ఉండదు. క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి చేసుకోండి అంటారు, కానీ అది టోటల్లీ మనమే డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనకు ఎంతసేపు కావాలంటే అంతసేపు 8 hours అంటే 8 hours, 9 hours అంటే 9 hours ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్లస్ డౌట్స్ ఏమైనా వస్తే సార్ ఇమీడియట్ గా క్లారిఫై చేస్తారు. ఇది ఓకే, జాయిన్ అయ్యే ముందైతే ఖచ్చితంగా ఒక భయం అయితే ఉంటుంది. మ్యారీడ్ పర్సన్, రెస్పాన్సిబుల్ పర్సన్, జాబ్ వచ్చిద్దా రాదని. అట్లాంటిది మంచి ప్యాకేజ్తో సక్సెస్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, జాయిన్ అయ్యే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటారు, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో కూడా యూట్యూబ్లో రాబోతుంది. హౌ డూ యూ ఫీల్ నౌ? ఫీలింగ్ ఎక్సైటెడ్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, లేదా మీలాగే కెరీర్ గ్యాప్ ఉంది, ఐటీలోకి వద్దామా రాలేమా అని భయపడుతుండే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో సజెషన్ అంటూ ఏం లేదు సార్, ఫస్ట్ వాళ్ళని వాళ్ళు నమ్మాలి. సో తర్వాత ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది చూసుకోవాలి. సో ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే నేను బీఆర్ఎన్ ఇన్ఫోటెక్ అని సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చిందంటే మీకు జాబ్ వచ్చేసినట్టు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.